క్రోతినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే గురువు గారు రేపటి నుంచి 28,000 రుద్రాన్ని ప్రత్యేకంగా సంవత్సర దీక్షతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారుగా. దానికి సంబంధించి చాలా సందేహాలు మనందరికీ ఉన్నాయిగా. ఒకసారి గురువు గారి మాటల్లో వివరణ తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, రేపటి నుంచి మీరు 28,000 రుద్ర పారాయణ దీక్ష పూని సంవత్సరం పాటు చేయబోతున్నారు. అయితే 28,000 రుద్ర పారాయణము అంటే అసలు దీంట్లో ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? పారాయణ చేస్తారా, అభిషేకాలు చేస్తారా, జపం చేస్తారా, లేక హోమం చేస్తారా? అసలు ఏం చేయబోతున్నారు? పూర్తి వివరణ. ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది నాకు. అడగచ్చు అడగకూడదు నిజంగా తెలీదు, కానీ చాలా మందికి ఉండొచ్చు ఈ సందేహం. ఉన్నది ఒక్కడే శివుడేగా అన్నా. శివుడు నమ్మే వాళ్ళకి శివుడు ఒక్కడే ఉన్నాడు అంటే విష్ణువు లేడనా? అంటే ఇది కొంచెం మళ్ళీ కాంట్రవర్సీ అవుతున్నప్పటికీ అడగాలి, తప్పదు. వినండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. వాళ్ళకి భేదం లేదమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళలో ఎవరికి భేదం లేదు. వాళ్ళకి భేదం ఉంటే రామేశ్వరంలో రాముడేగా ఈశ్వరుని శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసింది కదా. కాకపోతే ఉన్నది ఒక్కటే శివుడేగా అన్నప్పుడు మరి శివుడేనా విష్ణువు లేడా అనే సందేహం చాలా మందిలో రావచ్చు. వచ్చిన రాకపోయినా మనం కూడా సందేహాన్ని తీసుకొస్తూనే ఉంటాం. అయితే ఖచ్చితంగా ఇలాంటి సందేహాలు నివృత్తి చేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది గురువు గారు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే శివుడేగా ఎందుకన్నాము అంటే లయకారు కూడా ఆయనే కదమ్మా. అదే లయము అనంటే ఒక నాశనాన్ని నాశనం చేసేటువంటిది, మంచిని నాశనం చేయడం కాదమ్మా. లయము అనంటే లయకారు అంటే మొత్తం భ్రష్టత్వం చెందిస్తా నాశనం చేస్తాడంటారు. నాశనం అయ్యేటువంటి ఏదైతే ఉంటుందో, విధ్వంసం అయ్యేది దాన్ని నాశనం చేస్తాడు ఆయన. మంచిని ఎప్పుడు నాశనం చేయడు. కాబట్టి ఉన్నది ఒకడే శివుడేగా. ఇప్పుడు ఈయన సృష్టిస్తున్నాడు, నానా రకాల వాళ్ళు ఉన్నారు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. స్థితి విష్ణుమూర్తి స్థితిస్తున్నాడు. ఆ స్థితిలో కొంతమంది అహంకారానికి వెళ్తున్నారు, కొంతమంది అధోగతి పాలవుతున్నారు. కానీ లయం వలన నాశనం మాత్రమే నాశనం అవుతుంది, మంచి ఎక్కడ తీరిపోవట్లేదుగా. అయితే వివరణ ఒకటే. సంతోషం. ఇదేమ్మా రేపు ఉగాది వరకు చేసేటువంటి విధానంలో ఉదయం నుంచి మొదలై రేపటి నుంచి మొదలై ఉగాది వరకు మనం చేస్తూ ఉంటాము. ఉగాది నుంచి మొదలుకొని సాయంత్రం టైంలో ప్రతిరోజు ప్రదోషం 5:30, 4, 5 ఆ ప్రాంతాల నుంచి మొదలుకొని 360 శివలింగాలకి ప్రతిరోజు ఉంటుందమ్మా. ఉగాది నుంచి యుగాది వరకు మళ్ళీ అంటే 360 రోజుల పాటు 1,29,600 శివలింగాలకు అర్చన. ఈ 28,000 రుద్రం జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగదు. ఉగాది నుంచి ప్రతిరోజు సంధ్యా సమయంలో సాయంత్రం సమయంలో 360 స్ఫటిక శివలింగాలు మళ్ళీ తెప్పిస్తున్నానమ్మా. చక్కగా ఒక అంగుళం ఉంటుంది ఒక్కొక్క శివలింగము. అవి 360 శివలింగాలు తెప్పిస్తున్నా. ఉగాది గల్లా వాటి మొత్తాన్ని కూడా కైలాసయంత్రంగా స్థాపించి ఆ ఉగాది నుంచి ప్రతిరోజు సాయంత్రం టైంలో శృంగేరిలో చంద్రమౌళీశ్వర ఆరాధన సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. అలానే ప్రదోష సమయం అనేటువంటిది ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది. ఆ ప్రదోష సమయంలో ప్రతిరోజు ఉంటుంది ప్రదోషం. 360 రోజులు కూడా ప్రదోష సమయంలో మళ్ళీ ఒక 11 రుద్రాలతో మహాలింగార్చన, ఏకాదశ ఆవరణార్చనతో. ఈ మహాలింగార్చన ఎందుకు చేస్తున్నామంటే 360 రోజులు 360 రోజులు రుద్రాన్ని పారాయణ చేస్తున్నాం. 28,000 రుద్రాలు. ఆ రుద్రంతో ఈశ్వరుని ధ్యానం చేయటం, ఈశ్వరుని మనం ధ్యానం చేయటమే. ఈ కైలాస యంత్రం అనేటువంటిది కుటుంబం. అది మీ కుటుంబం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, వీళ్ళ కుటుంబం, చూసే వాళ్ళ కుటుంబాలు కావచ్చు. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, అక్క, బావ, మేనమామ, తాతయ్య, మేనత్త, ఇలా 11 మంది 12 మంది వరుసగా ఉంటారు మనకు. 11 మంది
ఈ 11 మందికి ఏకాదశి ఆవరణార్చన. అంటే మన అనేటువంటి కుటుంబంలో ప్రధాన అంటే ఏమంటే మా ఇంట్లో నలుగురు మేనత్తలు ఉన్నారంటే కాదు కదా, ఆ ఒక్క ఎంతవరకు వచ్చింది స్థానబలం అనేటువంటిది. అలా మనం తీసుకొని ఈ యొక్క ప్రతి కుటుంబంలో 11 మంది ప్రధానంగా ఉంటుంటారు. ఆ కుటుంబంగా ఎవరికి వారి కుటుంబంగా దాన్ని భావించి ఒక మహాలింగార్చన కైలాసేంద్రాన్ని పెట్టి ఆ ఒక ఏకాదశ ఆవరణార్చన, అవి మొత్తం 11 ఆవరణార్చనలు ఉంటాయి వెళ్ళటానికి. ఆ 11 ఆవరణార్చనలని కూడా ప్రతిరోజు చేయటం వల్ల మనకు సంవత్సరంలో 1,29,600 శివలింగాలకు అర్చన. క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా శతచండీ యాగాలు. పాల్గొనదలిచిన భక్తులు ఈ నంబర్లకు సంప్రదించగలరు. భూమి మీద ఒక సంవత్సరంలో 1,29,600 శివలింగాలు, సరే అవన్నీ తీసేద్దాం, 1,00,000 శివలింగాలకు అర్చన చేయటము అంటే నా రుద్రో రుద్రమర్చయేతు, రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రార్చనకి అనర్హుడు. అంటే ఇది చూసేవాళ్ళు కావచ్చు, వినేవాళ్ళు కావచ్చు, చేసేవాళ్ళు కావచ్చు, పాల్గొనే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రుద్ర సమానము అవుతారు. అందరూ రుద్ర సమానము అయ్యారు అంటే వినాశనం అనేటువంటిది రాకుండా చూసుకుంటారుగా, స్వధర్మాన్ని కాపాడుకుంటారుగా, పరధర్మాన్ని రానికుండా చూసుకుంటారుగా. ఇంతటి మహాకృతువు, అందులోనూ కూడా ఎక్కడైతే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆయన విగ్రహం అనేటువంటి ఉందో ఆ పరిసరాలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అటువంటిది 27 నక్షత్రాల వారికి, అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాల వారికి కూడా సమస్త జీవరాశులు కావచ్చు, జీవులు కావచ్చు, మనుజులు కావచ్చు, 20 ఆ నక్షత్రాల మించి ఎవరు లేరు. వారందరికీ ఎక్కడున్న వారికి కూడా అకాలంగా వచ్చేటువంటి కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం బాగా అవసరం. కాబట్టి ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని 1000 పడగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని 28 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠ చేస్తున్నామమ్మ. అలానే శత్రు సంహారం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరమే, శత్రువులు రాకుండా. అంటే ఇవన్నీ కూడా ఒక పంచభూతాత్మక శక్తిగా మనుజుడి మీద ఒక వర్షం లాగా పడాలి. తను ఏ ఏ సమస్యలతో అయితే కనుక ఇబ్బంది పడుతున్నాడో ఆ సమస్యల నుంచి జీవితకాలం బయటపడాలి. ఏదో తాత్కాలికంగా కాకుండా జీవితకాలానికి బయటపడేటువంటి విధానం ఏం చేయాలంటే ఈ 28,000 రుద్రం చేసామంటే ఒక్కొక్క నక్షత్రం మీద మనకు 1,1000 రుద్రం జరుగుతుంది. అంతే కదండి, ఒక్కొక్క నక్షత్రానికి 1,1000 రుద్రం జరగడం సామాన్యమా? అలానే రోజు 360 రుద్రాలు, 360 శివలింగాలు ఉగాది నుంచి, అంటే 1,29,600 శివలింగాలు. మరి దాన్ని ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని మనం విభజన చేయొచ్చు చేసుకుంటూ వెళ్తే ఆ నక్షత్రీకులు ఎంత క్షేమంగా ఉంటారు. ఇక యావత్ ప్రాపంచికంలో ఈ నక్షత్రం వారికి ఇటువంటి అన్యాయం జరిగింది అనేటువంటిది మనం అంతగా వినగలమా? వింటాం. ఎప్పుడు వింటాము? దైవ నిందకులు, నాస్తికులు, పరాన్న భక్తులు, జ్ఞానం ఏమాత్రము లేకుండా బ్రహ్మోపదేశాలు చేస్తామంటే వీధి వెంట తిరిగేటువంటి వాళ్ళు, నిరంతరము కూడా పరుష వాక్యాలతో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు మనం చూస్తాం. వాళ్ళకి కూడా కనీసం ఏ మరపాటులో 10 నిమిషాలు విన్నా పుణ్యం వస్తుందమ్మా, ఆ దోషాలు పోతాయి వాళ్ళకి. అటువంటివి ఎన్నో రకాలైన విధానాలు. కలియుగం వచ్చి చాలా కాలమైంది, చెప్తూనే ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు. కానీ ధనవంతుడుగా అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. కష్టం లేకపోవడం అంటే ఏంటో తెలుసమ్మా? 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి ప్రశాంతంగా. 5 వేళ్ళు ఉదయం టిఫిన్ చేయగలగాలి, మధ్యాహ్నం భోజనం చేయగలగాలి, రాత్రి మళ్ళీ టిఫిన్ భోజనం చేయగలగాలి. చక్కగా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. ఈ 3 ఉంటే కష్టం లేనట్టే. ఈ 3 ప్రతి మనిషికి రావాలి. ఆ రావాలి అంటే దానికి లయం అనేటువంటిది అవసరం. లయం అంటే అనవసరమైనటువంటి దాన్ని నిర్వీర్యం చేయాలి, అవసరం ఏదైతే ఉందో దాన్ని ఉత్పత్తులు చేయాలి. ఎంత ఉత్పత్తి అయితే అంతగా ఈ యొక్క మనుషులకి వారి యొక్క వ్యాపారం దొరుకుతుంది. ఇందులో నేను చిన్న విషయం చెప్పి ముగిస్తానమ్మా. మనకు కాకి తెలుసు కదా మీకు? ఆ కాకి ఆహారం అంటే తనకి పని, అంటే తనకి ఎగురుతుంటుంది, తనకి ఎక్కడ ఆహారం దొరుకుతుంది. ఆహారం దొరకని ఏం చేస్తున్నది? కావు కావు అంటూ అందరినీ పిలుస్తుంది, వాటి తోటి కాకులందరినీ పిలిచి ఆహారం పెడుతుంది. కోతి కూడా అంతేనండి. దానికి ఎక్కడన్నా ఆహారం దొరికితే ఒక్కటే వెళ్తే సంపాదించుకోవడానికి. కోతి కూడా ఒక్కటే వెళ్ళదు సంపాదించుకోవడానికి. తన పరివారం అందరినీ కూడా దా 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 అని పిలుస్తుంది. ఏనుగు అంతేనండి. ఏనుగు ఎంత ఉంటుంది? ఆ ఏనుగు కూడా అంతే. చెరుకు తోటలోకి వెళ్ళినప్పుడు మందం తీసుకెళ్తుంది, సింగిల్గా తొందరగా వెళ్ళదు.
అన్నిట్లకన్నా గొప్పది ఇంకోటి ఉందండి. చెప్పండి. మనిషి అండి. అయ్యో, వాడంత స్వార్థపరుడు ఎవరు లేరు. ఒక పని దొరికిందంటే వాడి పిల్లలు, వాడి కుటుంబం, వాడి వంశం తప్ప పక్కవాడు అందులో రావడానికి వీలేదు. పక్కవాడు అందులోకి ఎంటర్ అవుతాడంటే వాడిని సర్వనాశనం చేసి ఎంతకైనా సమూలం చేసి నాశనం చేయడానికి సిద్ధపడతాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి నీచమైన జన్మే మనిషి జన్మ. ఎందువల్లంటే ఎదుటి మనిషి సహకారం చేద్దామని లేడు. ఒకవేళ ఎవరైనా సహకారం చేద్దామని అనుకుంటారు అంటే ఏ రకంగా, ఒక ఏనుగు స్నానం చేసి చక్కగా వెళ్తుంది బ్రిడ్జి మీద, ఒక పంది బురదలో పొర్లి 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 బ్రిడ్జి నుంచి వస్తుంది. దాన్ని చూసింది ఏనుగు, ఒక్క అడుగు వెనక్కి వచ్చి దారిచ్చింది. ఆ పంది వెళ్ళిపోయి తోటి పందులతోటి నేను వస్తుంటే ఏనుగు వెనక్కి జరిగింది అని చెప్తే నాకు ఏనుగు భయపడింది, ఏమనుకుంటున్నారని చెప్పుకుంది. ఆ మాట ఈ మాట ఏనుగులు మంద దగ్గరికి వెళ్ళింది. ఈ ఏనుగు అక్కడికి రాగానే ఏమనుకుంటున్నావు నువ్వు, ఇంత ఉన్నావు, పందికి నువ్వు భయపడటం ఏంటంటే నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే అది పంది, పైగా బురదలో పొరలు వచ్చింది. నేను చక్కగా నదిలోకి వెళ్ళి జలకాలు ఆడుకొని స్నానం చేసి ప్రశాంతంగా వస్తున్నా. ఆ బురదలో పొరలిన పంది ఒళ్ళు విదిలిస్తే అదంతా నా మీద పడుతుంది. కాబట్టి దాని జోలికి నేను వెళ్ళటం దేనికి అనవసరంగా, ఒక అడుగు పక్క చెప్పుకో అది దాని ద్వారా వెళ్ళిపోతుంది. అదే అంటే రెండు విధానాలు ఉండాలి మనం. కాబట్టి ఈ విధానంలో సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి బుద్ధిని ఇస్తూ, దుర్మార్గంగా ఉండేటువంటి మనిషిని శిక్షిస్తూ రక్షిస్తుంది. ఇది ఆ విధానాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చాలా 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 చక్కటి కథ రూపంలో కూడా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి ఇది రేపటి నుంచి గురువుగారు నిర్వహించబోయే 28,000 రుద్రాలకు సంబంధించిన ప్రత్యేకమైన వివరణ మరి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి చాలా చక్కగా నిర్వహించబోతున్నారు. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.